రైట్. దయాకర్ గారు ఏం సమాధానం చెప్తారు? చాలా ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కోర్టే చెబుతుంది కూడా. ఒకటి కింది కోర్టు ఏం మాట్లాడుతుంది, పై కోర్టు ఏం మాట్లాడుతుంది అనేది చూస్తే వైస్ వర్స గవర్నమెంట్ డ్యూటీ ఏందనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ మనం అరెస్ట్ చేయలేదు, ఫస్ట్ అక్కడి నుంచి వద్దాం. అరెస్ట్ చేయలేదు అనుకుందాం, ఏమంటారు వీళ్ళు? ఎవరేమన్నారు? అల్లు అర్జున్ అర్జెంటుగా అరెస్ట్ చేయమని మీకు ఏమైనా డిమాండ్ వచ్చిందా? ఏం అంటే మీరు చెప్పండి సార్, మీది న్యూట్రల్ వాయిస్. న్యూట్రల్ వాయిస్ ఏమంటారు? చట్టం తన పని తాను చేసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు కదా. నేనంటాను రేవంత్ రెడ్డి గారు డిస్కస్ చేద్దాము. అల్లు అర్జున్ మీద కేసు ఫైల్ చేసింది ఎవరు? వాళ్ళ భర్త. అవును, రేవతి గారి భర్త. అవును. రేవతి గారి భర్తకు న్యాయం చేయకపోతే మీడియా పర్సన్గా మీరేమంటారు? వారు అడ్వకేట్ వదిలేయండి, వీరు విపక్షం వదిలేయండి, న్యూట్రల్ మీరు ఒక మీడియా ప్రతినిధిగా ఏమంటాం మనం? ఏంటండి, ఒక పేద ఇంటి ఆడబిడ్డ చనిపోతే అల్లు అర్జున్ అయితే మాత్రం ఏంటి అరెస్ట్ చేయరా? ఇంతేనా? పేదోనికో న్యాయం, ఉన్నోనికి ఏం న్యాయం అని మా శ్రవణ్ గారు, కేటీఆర్ గారు అంటారా అనరా? ఓకే. అందుకనే చాలా జాగ్రత్తగా సీఎం గారు చెప్పింది ఏంటి, చట్టం పని అల్లు అర్జున్ పైన కేసు పెట్టారు సార్, బాధ్యత ఎవరిది ఉంది అని అడుగుతున్నారు. ఇప్పుడు బాధ్యత ర్యాలీకి లేదు. ర్యాలీకి ఎక్కడ పర్మిషన్ ఇచ్చినట్టు మీరు చూపించండి. లేదు పర్మిషన్. వాళ్ళు వస్తున్నట్టు అంటే ర్యాలీ కోసం వెళ్ళారు. ర్యాలీకి ఎక్కడి నుంచి అది చూడండి, అంత పెద్ద క్రౌడ్ వచ్చేవరకు. ఇప్పుడు ఆ క్రౌడ్లోనే పాపం ఆమె బక్కగా ఉంది, చూసిన నేను ఆమె ఫోటో కూడా. వాళ్ళ బాబు కొరకని పోయింది పాపం. అవును. ఇది అల్లు అర్జున్ ఇంటెన్షనల్గా చేసిన ఇష్యూ కాదు. కాబట్టి అక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్కు బాధ్యతగా మొదటగా తనను తీసుకోవాల్సి వచ్చింది. ఓకే. తనకున్న రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు అడ్వకేట్లు, కోర్టులు చేసింది కాదు మీరు చెప్తారు, నేను చెప్తా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు. కానీ పెట్టిన సెక్షన్ ఏంటి? 105B. ఇది నేను ఇంతకుముందు లాయర్ని అడిగాను, అడ్వకేట్ని అడిగాను. ఇంటెన్షన్ టు కాజ్ డెత్. ఇంటెన్షన్ టు కాజ్ డెత్ అంటే ఇప్పుడు చూడండి, ఆయన రావడం వల్ల చనిపోవడాన్ని ఎవరిని ప్రిన్సిపల్గా తీసుకుంటాం మనం? వికారియస్ లయబిలిటీ పక్కన సార్, ఇక్కడ ఫెయిల్యూర్ పోలీసు వ్యవస్థ అని అంటున్నారు. కాదు, పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయింది లేదా ప్రభుత్వం ఫెయిల్ అయింది అని చెప్పారు. అభిప్రాయం కాదు. ఇక్కడ లెటర్ ఉంది కదా, లెటర్ ఇంత క్లియర్ గా ఉంది కదా. ఒక మాట దయాకర్ గారు చెప్పిన దాంట్లోనే మెగా కాంపౌండ్ కి సంబంధించిన ఒక హీరో బైక్ యాక్సిడెంట్ జరిగితే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న కంపెనీ బయట ఇసుక పడిందని చెప్పేసి అని వాళ్ళ మీద 1 lakh rupees ఫైన్ వేశారు. దేనికోసం వేశారు? సరే, అది అప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా, దాన్ని రెస్పాన్స్ ఉన్న శ్రవణ్ గారు చెప్తారు. కానీ ఇప్పుడు ఫస్ట్ దీన్ని డివేట్ కావద్దు. ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ ఆమెను చంపిండా అంటే మీకు రాజ్యాంగ న్యాయం ఒకటి ఉంటుంది, చట్ట న్యాయం ఒకటి ఉంటుంది, సహజ న్యాయం ఒకటి ఉంటుంది. చంపింది కాదని మీకు నాకెవరికి తెలియదు. అవును. బట్ ఈ ఇన్సిడెంట్కు ఫస్ట్ పర్సన్ కాబట్టి తనను ప్రిన్సిపల్ ఏమంటారు లయబిలిటీగా పెడతారు. అది కామన్గా పోలీస్ ఇప్పుడు నేనేమంటున్నా, అసలు ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంది, ఈ చర్చల ద్వారానైనా ఇప్పుడు మనం ఇనిషియేట్ చేయాల్సింది ఏంటంటే, మీరు గుడ్డిగా ఈ ఏమంటారు ఈ అభిమానాన్ని పెంచుకొని క్రౌడ్గా పోకండి. ఎలా ఒక 10-15 రోజులు థియేటర్లు ఆడుతున్నాయి, తర్వాత అటు పేరేంది ఓటీటీలకు వస్తున్నాయి, కొన్ని రోజుల తర్వాత టీవీలలో కూడా వస్తున్నాయి. ఇలాంటి వాటికి క్రౌడ్ పుల్లింగ్ అనేది చేయడం అనేది ఒక ఈవెంట్ లాగా చేసి ఒక ఫినామినా ఏదో కాదు, ఒక భూతం లాగా మనం ఏం రెచ్చిపోవాల్సిన అభిమానం పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ ప్రాణం ఎవరు చేస్తారు? దీన్ని నీతులు మనం ప్రతిరోజు చెప్తూనే ఉంటాము. వాళ్ళ అభిమానం, వాళ్ళ పిచ్చి అభిమానం అది పక్కన పెడతాం సార్. రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ప్రభుత్వాన్ని లేకపోతే పోలీసు వ్యవస్థ? అవునా? నేనేమన్నా చెప్పడానికి ఇంతమందిని కూర్చోబెట్టడం? నేను అంటున్నా, మీరు ఇంటెన్షనల్ గా నీతులు కాదు. విను ఈశ్వర్, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీతులు చెప్పడం కాదు. ఏం చెప్తావు? నువ్వు చెప్పు, అల్లు అర్జున్ అనేది మీరు చెప్తారు, నేను కూడా అదే అంటున్నా. మనం చెప్తాము, మనం నీతులు చెప్తాము, వాళ్ళు సినిమాలకు వెళ్ళేది వెళ్తారు. అదంతా పక్కన పెట్టు. 4th ఎస్టేట్ గా నిన్న ఎందుకు టార్గెట్ చేస్తున్నా అంటే, అల్లు అర్జున్ టార్గెట్ చేశారు, నన్ను కాదు. నీ ఇంటెన్షన్ ఎట్లా ఉంటే మీడియా నుంచి పోయేది ఏం పోతుంది?
మీరు అల్లు అర్జున్ అరే అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే నీకు అంత తలకాయ నొప్పి అయింది ఎవరికి? మరి ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే చద్దామా? ఎవరికి తలనొప్పి? మీరే కదా నీతులు చెప్తున్నాం అంటున్నావు కదా నువ్వు. కాదు రాంగ్ నువ్వు- మీరు No, no, no. తప్పుగా అర్థం You are చేసుకోండి. doing wrong. దయాకర్ గారు వినాలి ప్లీజ్. నేను చెప్పేది నీతులు చెప్పొద్దని చెప్పి నాకు ఆవేశపడకూడదు, చెప్తావా? దయచేసి వినాలి. కాదు నేను నీతులు ఏమంటానంటే- చెప్పొద్దని నాకు చెప్తావా? కాదు, నీతులు చెప్పొద్దని ఏం లేదు. నీతులు మాట్లాడతావు? మీరు చెప్తారు, డిబేట్ నేను చేస్తున్నావా చెప్తాను. నువ్వు లేకపోతే కాంట్రా చేస్తున్నావా? నో ప్లీజ్ మొన్న కూడా మీరు ఇలాగే నేను చెప్తున్నా నీతులు ఇప్పుడు జస్ట్ మీరు అది నేను తీసేయండి. మొత్తం తీస్తాను. నీతులు ఏం నేను ప్రాబ్లం చెప్పాలండి. లేదు. మొత్తం నేను తీస్తాను. మోర్ దాన్ దట్ బ్రదర్. దయాకర్ గారు రాజకీయ నాయకుడిని మాత్రమే కాదు, దయాకర్ గారు నేను please, సామాజిక please, మీరు అర్థం ఉద్యమకారుని. చేసుకోండి. నేను ఇవాళ అడ్వకేట్ నేను చూశాను మిమ్మల్ని కానీ చాలా మీరు సార్లు. మాట్లాడుతున్న తీరు నేను- చూస్తే నేను చెప్పానండి. మీరు ఇట్లా డిబేట్ చేసుకోవాలంటే ఎక్స్ వైన్ చేసుకోండి. దయచేసి నీతులు అర్థం చెప్తున్నామని అన్నరా లేదా? మీరు డైరెక్ట్ గా మీకు ఆన్సర్ లేక నా దగ్గరికి వచ్చేస్తున్నట్టు ఉంది. కాదు ఇది కాదు, తప్పు. నేను ఏం చెప్పాననేది పూర్తిగా మళ్ళీ రిపీట్ మూర్ఖంగా పోవద్దని ప్రేక్షకులకు చెప్పాలి. నేను That's చెప్తాను. your responsibility. నేను చెప్తున్నది నేను అదే చెప్తున్నా మీరు చెప్తున్నారు ఏం నేను చెప్తున్నావు చెప్తున్నా. నువ్వు? ఆగండి ఈశ్వర్ ఆగండి. చెప్తున్నావు నువ్వు? కాసేపు అల్లు ఆగండి, అర్జున్ కాసేపు తప్పు. ఆగండి. అల్లు అర్జున్ కాసేపు అరెస్ట్ ఆగండి. తప్ప, రైట్ ఆ, నువ్వు చెప్పు నాకు. మీరు ఆగండి, మీరు చెప్పండి. నేను చెప్తాను ఆగండి. మీరు అల్లు అర్జున్ ని టార్గెట్ చేసినట్టు నన్ను చేస్తే అయిపోతుంది అరే అనుకుంటారా? మీరు ఎవరు పక్షాన మీరు ఇక్కడ కూర్చొని ఏదంటే మాట్లాడారు? మాట్లాడండి. చేస్తే నేను నేను ఈశ్వర్ వాళ్ళని గారు, అడిగాను, ఏం మాట్లాడుతున్నారు చెప్పలేదు. నువ్వు అసలు? నన్ను టార్గెట్ దయాకర్ చేయాలి. భాయ్, టార్గెట్ దయాకర్ భాయ్. చేయలేదు, దయచేసి ఆగాలి. మీరు మీరు. నన్ను టార్గెట్ మీరు- చేయాల్సిన అవసరం No, మిమ్మల్ని నేను టార్గెట్ మీకున్న చేయలేదు. rights మీ కూడా దగ్గర మీ పరిమితి మేరకు ఏ క్వశ్చన్ పరిమితి ఏ క్వశ్చన్ కి మీరు మిమ్మల్ని టార్గెట్ ఏం చేస్తారు చెప్పండి. ఏ నీతులు ప్రశ్న? ఇట్లాంటి నీతులు చాలా మంది చెప్తారు. అంటే నీతులు చెప్పడం Right. నీకు కాకపోతే నీకు ఇష్టం లేకపోతే వినకు. రైట్ నేను ఇప్పుడు చెప్తాను. జనానికి చెప్పుకోవాలి కదా. నేను చెప్తాను ఈ వినండి. మీడియాతో నేను చెప్తాను సాక్ష్యాన్ని వినండి. మీడియాతో చెప్పాలి కదా. దయాకర్ గారు, ఈశ్వర్ please. మీరు చెప్పకూడదు. దయాకర్ గారు, Truth, please, ఇది please. truth, ఒక్క అయిపోయింది నిమిషం, కదా? truth. Sir, ఒక్క నిమిషం ఆగండి. మీరు ఒక్క నిమిషం ఆగండి. నా is వర్డ్స్ not- తప్పైతే నా Third వర్డ్స్ part తప్పైతే కాదు అది, గుర్తుపెట్టుకో. No, నా వర్డ్స్ తప్పైతే నేను బ్యాక్ తీసుకుంటాను. వేల డిబేట్లు మీరు No, no. చేసిన నేను చేసిన మన ఇద్దరం కూర్చుని చాలా వేరే చేసాం. డిబేట్లు. మన ఇద్దరమే కూర్చున్నాం చాలా కానీ కూర్చున్నాం. నేను చెప్తున్నది No, no, no. నీతుల్లాగా No, no. కనపడకపోతే మీరు ఎంతసేపు అదే మాట మీద ఉండకండి దయచేసి. అది అనకపోతే ఇది లేదు. నేను ఒక మాట చెప్తాను. నేను ఎంత- మీరు ఏమన్నారంటే కాదు, ఎంత మీరు వాళ్ళకి సానంతో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది చెప్పాల్సిన అవసరం నాకు ఖచ్చితంగా మాత్రమే ఉంది ఉంది. సార్. వీళ్ళకి కూడా కంటే కూడా సార్, అధికార అందరికీ పక్షంగా ఉంది. నాకు ఉంది. అందరికీ ఉంది. నేను కూడా చెప్తున్నాను అని కానీ చెప్పా. డైవర్ట్ చేస్తున్నారు. మళ్ళీ అదే చెప్తారు. Divert మీరు చేయొద్దు. డైవర్ట్ చేస్తున్నారు. నా మీదకి వచ్చినారు వాళ్ళు టైం వేస్ట్ నాకు. ఆ పదం నాకు time వాడకపోతే, waste. నీతులు నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు? మీరు చెప్పాలి, నేను చెప్పాలి సార్. నేను చెప్పు అదే నువ్వు అన్నాను. మరి అది. మరి నేను చెప్తున్నా, అది మీరు చెప్పాలి. చెప్పాలి. ఈశ్వర్ గారు, అది ఈశ్వర్ గారు, చెప్పకుండా ఈశ్వర్ గారు, నీతులు మీరు ఎవరో ఎవరు ఈశ్వర్ గారు, పక్కన ఒక్క నిమిషం మీరు విడ్రా చేయండి. మీరు విడ్రా కండి. ప్లీజ్ విడ్రా, కైండ్లీ విడ్రా. ఒక్క మాట నేను ఇంటర్వ్యూ అవుతా. ఒక్క మాట మీరు డిబేట్ గో ఈశ్వర్ గారు, డెకోరం గారు, మీ గుర్తుపెట్టుకోండి. దగ్గర answer లేదేమో డెకోరం నాకు వినండి. దయచేసి డెకోరం వినండి. ఎవరితో మాట్లాడి మీరు- అందరితో మాట్లాడొద్దు. మీరు ఏదో ఒక రకంగా దీన్ని- ఏదో ఒక రకం కాదు. No. నేను ఎంతో ఏదో మంచి రకంగా చెప్పడానికి తీసుకొచ్చి- ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. Okay, మంచి చెప్పనియా నేను. I just want మంచి to చెప్పండి ఒక్క సార్. నిమిషం, నేను ఒక్క నిమిషం. చెప్తున్నాను అని అంటున్నా. సార్, ఏ, 1 minute, అల్లు 1 minute. అర్జున్ అరెస్ట్ అయితే సార్. ఒక మాట సార్ అక్కడ ప్రాణాలు పోవడాన్ని ఎవరు సమర్థించరు. నా- ఆ నా- నా కుక్కి స్లాట్ని ప్రెస్ ఎవరు నా ప్రెస్ సమర్థించరు. మీట్ చూసినరా మీరు? సార్, ఇప్పుడు ఎవరైనా నా నేను ప్రెస్ కూడా మీట్. చెప్తున్నాను సార్. ఏం చెప్పొచ్చు? జనం వెళ్ళమని చెప్పు. మమ్మల్ని కాంట్రా చేయడానికి మీరుంటే ఎందుకు? ఆ సార్, ఇది- అక్కడికి ఇది వెళ్ళమని చెప్తారు unfair. ఎవరన్నా? నేను- అక్కడికి వెళ్ళమని చెప్తారు ఎవరన్నా? నా ప్రెస్ ఇప్పుడు మీట్ నేను చూడండి చెప్పాను, ఒకసారి. వెళ్ళండి, ఏం కుక్కి మాట్లాడొచ్చు స్లాట్ని ఒక్కరి చనిపోండి నుంచి? అని చెప్పానా? కాదు నేను మాట్లాడేది నేను ఏం మాట్లాడి చెప్పాను. ఈశ్వర్ గారు 30 సెకండ్ ఏదో ట్రూస్, సొంతంగా 30 సెకండ్ శాంతి. నా నోట్లో వేసి మీరు అన్నారు మీరు ఇప్పుడు సాక్షి క్రూ తీసుకోండి మీరు. ప్లీజ్ ఈశ్వర్ గారు 30 సెకండ్. ఈ వాదనలు రెండు సైడ్లు ఉన్నాయి సార్. ఇది అయితే ఒక 30 సెకండ్ అని అందుకే ట్రూస్ అన్న నేను. ట్రూస్ ఇద్దరు మీరు యు ఆర్ విత్డ్రాయింగ్ ఆన్ దట్. లెట్ మీ మీరు నన్ను అన్నది ఒక నిమిషం ఆగండి సార్. నన్ను చెప్పండి. మీకు నీతులు చెప్పొద్దని బ్రదర్. సరే మీరు వాట్ స్టేటస్ నీకు ఉండని. right, నాకు right. నీతులు చెప్పొద్దని మీది అయిపోయిందా? నీతులు మీ చెప్పాల్సిన స్టేట్మెంట్ అవసరం లేదు. అయిపోయిందా? నేనేందో నాకు తెలుసు. రైట్ మీ స్టేట్మెంట్ వ్యక్తిగతంగా ఇది చాలా మీ స్టేట్మెంట్ అయిపోతే నేను సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ లకి వెళ్ళి వచ్చిన Right, ఇష్టం right, వచ్చినట్టు right. అందరితో మాట్లాడేటట్టు నేను ఊరుకోను కదా. Right. లేకపోతే అసలు దయాకర్ నాకు గారు, మీ పిచ్చి స్టేట్మెంట్ అయిపోతే లేసేటట్టు నేను నువ్వు చేస్తున్నావు. మాట్లాడతా. మీ స్టేట్మెంట్ అయిపోయింది కదా, నేను ఇప్పుడు మాట్లాడతా. నేను అన్నది ఏంటంటే మీరు ఇష్టం అది మాట్లాడొచ్చు. మీరు మాట్లాడి ఏదైనా నన్ను అడగండి. మీ స్టేట్మెంట్ అడిగే అయిపోతే హక్కు నేను మీకు ఉంది. మాట్లాడతాను. మీరు ఎందుకు నన్ను మాట్లాడనివ్వట్లేదు? మాట్లాడిస్తలేరు కాదు. ఇంతకు ముందు మాట్లాడినందుకు ఎందుకు నన్ను పర్సనల్ నేను గా calm గా డిగ్రేడ్ ఉంటాను. చేసినట్టు మీరు మాట్లాడినావు చెప్పేది కాబట్టి మీరు చెప్పిన మీరు తర్వాత మీరు అడిగే ప్రశ్న మీకు ఏ స్థాయి ఉందో ప్రతిది కూడా నన్ను విమర్శించవచ్చు. కానీ నా మీది అయిపోయిందా? ఇగోని హత్య చేసే హక్కు మీకు లేదు. Right. చలో అయిపోయిందా? ఇప్పుడు మాట్లాడండి. నేను చెప్తాను నేనేమన్నాను అనేది రిపీట్ చేసి వేస్తాను. దయచేసి పీసీఆర్ దాన్ని రిపీట్ చేసి వేయండి. నీతులు అందరం చెప్తాము, ప్రజలు వినాలి కదా సార్ అన్న. తప్ప
ఎవరు నీతులు చెప్పి వీళ్ళిద్దరు అన్నప్పుడు రాలేదు. నేను కూడా చెప్తాను అన్న, నేను కూడా వీళ్ళిద్దరు అన్నప్పుడు చెప్తున్నాను, రాలేదు. వాళ్ళు వినాలి కదా, సినిమాలకు పోతారు అన్న, దాన్ని రిపీట్ చేసి వేస్తాను నేను. వేయండి. మీరు ఇక్కడ తప్పించుకొని పోలేరు ఇక్కడ నుంచి. నేను అన్నమాట నేను మిమ్మల్ని ఏ మాత్రం టార్గెట్ ఇదే స్థాయి ఇది వస్తే నేను మిమ్మల్ని టార్గెట్ వినండి, చేయలేదు. ఈ మాట నేను వినండి. మిమ్మల్ని టార్గెట్ ఈ చేయలేదు. పరిస్థితి వస్తే నేను మిమ్మల్ని టార్గెట్ చేయకపోతే చేయలేదు. ఈ పరిస్థితి మీరు రాదు. అంటున్నారు. మీరు మీరు దురుద్దేశంతో కాదు, అంటున్నారు. మీకు దురుద్దేశం మీకుండబట్టి. నాకు లేదు, మీకుంది. వ్యక్తిగతంగా మీకు వ్యక్తిగతంగా నా పైన నాకు మీకుంది. తెలియదు. వ్యక్తిగతంగా నేను మీకు నా చిన్న- పైన నేను చిన్న ఉంది. ఇంటర్వ్యూ ఓకే. పర్మిషన్ ఇక్కడ ఇచ్చింది పర్మిషన్ మన- ఎవరు ఇవ్వలే పర్మిషన్? కాదు, ఇచ్చింది పర్మిషన్. కాదు. నేను ఒక్క No, బైసా no, బైసా no, no, బైసా దీనికి దయాకర్ బైసా గారు, అన్న దీనికి ఒక్క మాట answer ఒక్క మాట దయాకర్ గారు, దీనికి వాళ్ళు answer దీనికి answer చేయండి. అప్లై చేస్తే రిసీట్ తీసుకుంటారు, కానీ ర్యాలీకి పర్మిషన్ లేదు. సరే నా- మీరు నా- దాంట్లో ర్యాలీ పార్టిసిపేట్ జరిగింది. ర్యాలీ ఎక్కడ ర్యాలీ ఎక్కడ ర్యాలీ ఎక్కడి నుంచి వచ్చింది ఆయన థియేటర్ ముందు నుంచే లోపలికి ముందు వచ్చిండు. కాదు, ఈడి నుంచే సరే సరే సపోజ్ ఫ్లైఓవర్ ఒక్క కింద నిమిషం నుంచే ఇప్పుడు మెట్రో ఫ్లైఓవర్ పర్మిషన్ కింద నుంచే వచ్చిండు. పర్మిషన్ ఇవ్వలేదు కానీ కదా. చెప్పండి. అనారస్గా జనం రాబట్టే రాబట్టే ఆ. చర్చ జరిగి ఆ తొక్కిసలాట అయింది. ఎవరైనా ఆమెను ఆ రేవత్ అనే ఆమెను ఎవరైనా తొక్కిచ్చేయాలని ఉంటుందా? Unexpected, అది unexpected. నేను అందుకని అల్లు అర్జున్ కు ఆ ఇంటెన్షన్ లేదు, పోలీసులకి ఈమెను నిర్లక్ష్యంగా చేయాలనేది కూడా లేదు. అది ఒక ఇన్సిడెంట్, దుర్ఘటన జరిగిపోయింది. కానీ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు నేను చేయాల్సిన పని నేను చేయాలి. నాంపల్లి కోర్టు చేయాల్సిన పని నాంపల్లి కోర్టు చేసింది. హైకోర్టు తనకున్న రైట్స్ అరెస్ట్ కరెక్ట్ అంటారు. అరెస్ట్ కరెక్ట్ అంటారు. అరెస్ట్ అని చేయకపోతే మీరే అంటారు బ్రదర్, రేపు ఎట్లా నేను చేస్తారు అంటాను, మీరు? Indirectly accepting. నా పైకి Correct రాకండి అండి, మీరు. మీరే కదా, ఈశ్వర్ గారు. నన్ను- మీరే కాదు, 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 మీరే కాదు, 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 మీరే అంటే నువ్వు fourth estate Correct కాదా, అండి, నువ్వు మీరే మీరే కాదు. కాదా? మీరు ఇక్కడ కూర్చున్నప్పటి నుంచి Correct ఈశ్వర్ నిన్న క్వశ్చన్ అడుగుతా, నిన్న క్వశ్చన్ అడుగుతా, నువ్వు చెప్పు అని కాదు, నన్నెందుకు నేను వీళ్ళని ఎందుకంటే తను కాదు, కాదు. నాకు చెప్ప- తను ఒక ఇంటెన్షన్ తో కాదు, ఒక ఉద్దేశంతో వచ్చిండు. ఆయన న్యూట్రల్ గా వచ్చిండు, వారు బీఆర్ఎస్ నుంచి వచ్చిండ్రు. అవును. మీరే మమ్మల్ని కోఆర్డినేట్ చేయాల్సింది. యు డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్. వై? బికాస్ యు ఆర్ ది ఆల్ ది ఏవైతే డిఫరెన్సెస్ ఉంటాయో వాటిని ప్రజాకోణం ఆవిష్కరించాల్సిన బాధ్యత నా మీది. డ్యూటీస్ పక్కన పెట్టండి, నా డ్యూటీస్ నేను చేస్తాను కానీ సార్ మీరు కోపాన్ని దయాకర్ రావాలంటే గారు, submission నేను ఎందుకు చేస్తాం. కోపం? దయాకర్ గారు, దయాకర్ గారు, నా డ్యూటీస్ ఒక్క మాట. సార్ ఒక్క సబ్మిషన్ ఒక్క సబ్మిషన్ ఆన్సర్ కావాలి. దాని ఒప్పుకుంటున్నాను ఇంకేంది. కాదు కాదు అప్లికేషన్ పెట్టిండ్రు కదా, మీరు పర్మిషన్ ఇచ్చినట్టు చూపి నాదో క్వశ్చన్ ఉంది అయితే. ప్లీజ్. నాదో క్వశ్చన్ ఉంది సింపుల్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్. మళ్ళీ క్వశ్చన్ చేయండి. నేనేమనను. నన్ను క్వశ్చన్ చేయకండి. పర్మిషన్ నేను క్వశ్చన్ ప్లీజ్. అడుగుతున్నాను. ఇప్పుడు అప్లికేషన్ నేను అడగల వద్దా చెప్పండి. ఈశ్వర్ గారు, నేను ఇప్పుడు మా ఇంటి ముందు ఒక ఫంక్షన్ చేసుకుంటున్నా సార్, క్రౌడ్ వస్తారు, మీరు పర్మిషన్ ఇవ్వండి, మీరు అప్లై చేసిండ్రు. నేను మిమ్మల్ని ఒక మీకు question ఇచ్చిన- అడుగుతున్నాను. ఇందు ఒక్క మాట ఈశ్వర్ గారు ఒక్క నిమిషం ఆగండి, మీరు ఆగండి. వి రిక్వెస్ట్ యూ టు ప్రొవైడ్ పోలీస్ బందోబస్త్ at Sandhya 70 mm RTC X Road, Hyderabad, in connection with release of Pushpa 2 on so and so date, because there will be heavy fans crowd. The hero, heroine, VIPs in the production unit of the movie coming to the movie. వాళ్ళు బందోబస్తు చేయమని మాత్రమే అడిగింది, కానీ మేము పర్మిషన్ స్క్రీన్ పెట్టుకోవచ్చా అని అడగలేదు. నెంబర్ 1. నెంబర్ 2, బెనిఫిట్ షోస్కు మొత్తం అక్రాస్ ద స్టేట్ పర్మిషన్, బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చింది ఈ ప్రభుత్వము. చిన్న సినిమాలకు వాడు ₹1 పెంచుకుంటా అంటే కూడా పర్మిషన్ ఇవ్వరు. పెద్ద సినిమా కాబట్టి మీరు పెద్ద పర్మిషన్ ఇచ్చేసినారు. బ్లాంకెట్ చెక్ తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా బెనిఫిట్ షో పెట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చిన తర్వాత కేవలం ఇతను ఏమడిగిందంటే, మీరు బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చినారు, ఆ షోకు హీరో వస్తున్నాడు కాబట్టి బందోబస్తు పెట్టండి అని చెప్పన్నారు. దురదృష్టం ఏంటంటే, మీరు దయాకర్ గారు ఇది విషయం ఒప్పుకోవాలి, మిమ్మల్ని హోంమంత్రి చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి ఎందుకు మళ్ళీ నన్ను తీసుకెళ్ళి లోపల హోంమంత్రి ఏమంటారా? నేను ఏమంటున్నా అంటే, మీరు భలే వాళ్ళు సార్, మీరు కూడా బుక్ చేసేటట్టున్నారు. రేవంత్ రెడ్డి గారు ఆయనే హోంమంత్రి, ఆయనే విద్యామంత్రి, ఆయనే మున్సిపల్ మంత్రి. దీంతో ఏంటంటే పోలీస్ శాఖ పైన వారికి పట్టు పోయింది, నియంత్రణ పోయింది, మానిటరింగ్ పోయింది. ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత థియేటర్లో షో నడుస్తున్న తర్వాత మాకు సెక్యూరిటీ అండి అంటే దానికి మళ్ళీ మేము ఇవ్వలేదు అని చెప్పని వాళ్ళ కోర్టును కూడా తప్పుదోవ పట్టించేట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి నేను విజ్ఞప్తి ఏం చేస్తా ఉన్నా అంటే ఎట్లయితే మీరు ప్రభుత్వ పెద్దలుగా, చట్టాన్ని కాపాడే వాళ్ళుగా అల్లు అర్జున్ గారికి లయబిలిటీ ఉందని చెప్పని మీరు కేసును బుక్ చేసి లోపల పెట్టే ప్రయత్నం చేసిండ్రు, సంబంధిత పోలీస్ అధికారుల పైన కూడా పెట్టండి. పోలీసుల పైన కేసులు పెడతారా? Why can't? Which law does not allow you? Which law does not allow you to do so? ప్లీజ్ ఏ చట్టం? నన్ను అడగండి. ఇప్పుడు నేను ఏమంటున్నా, సార్ ఈ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి. నేను మేమంతా కలిసి చదువుకున్నాడు, మాతో పాటు చదువుకున్న ఆయన. అయినా కానీ మాట చెప్తున్నా, ఈయనకి ఇంత పెద్ద ఎత్తున ఒక లెటర్ ఇచ్చిన తర్వాత ఈ లెటర్ పైన ఆయన సెక్యూరిటీ అరేంజ్ చేయకపోతే, ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ SHO, ACP, DCP, ఇంక్లూడింగ్ CP?
మీరు ఇవాళ మీ తప్పించుకోవడం కోసం మీరు ఇవాళ అల్లు అర్జున్ గారి పైన కేసు పెట్టి ఇవాళ మీరు సెన్సేషన్ దానికి పాల్పడతా ఉన్నారు. దీని వెనక ఇంకేదో రాజకీయం అంటున్నారు. వైఎస్ఆర్సీపీ పైన ప్రచారం చేసిండని చెప్పని, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కోపం వచ్చిందని, ఇవన్నీ కథలు నేను దాని గురించి పోదలుచుకోలే. ఈ రెండింటికి మీరు సమానం చెప్పండి. నేను చెప్తా. ఇక్కడ 1 minute సార్, ఒకసారి జూమ్ చేయండి సార్ ఈ జీవోని దయచేసి. ఒక్కసారి అన్ని క్లియర్ అయిపోతాయి, పటా పంచలు అయిపోతాయి. నేను చేస్తాను 1 minute. ఒక్కసారి జూమ్ చేయండి, పటా పంచలు చేస్తాను, అయిపోయింది. ఎందుకని జూమ్ మంత్ర జూమ్ మంత్ర కాలేదు. ఒక్కసారి జూమ్ చేయండి. ఎస్, ఒక్కసారి జూమ్ చేయండి. ప్రింట్ తెప్పి రాదుకే అందరు అంటే ప్రింట్ తెప్పిద్దాం 1 minute. అంతలోపల జూమ్, ఆ జూమ్ కాదులేండి, అది కనబడదు కానీ ఇట్ వోంట్ బి. నో ఇట్ కెన్ బి, ఇట్ విల్ బి డిఫికల్ట్. కొంచెం కింద రైట్ ఓకేనా, పవర్ఫుల్, క్లియరా? రైట్. అయితే ఈ జీవో డేటెడ్ మెమో నెంబర్ 6480P general.A1/2024 dated 29/11/2024 Home Department Cinema request for enhancement of cinema tickets and permission of 7 shows 1 AM onwards to 5/12/2024 benefit shows and so on so Pushpa 2. ఇక్కడ క్లియర్గా నేను ఒకటి చెప్తాను లాస్ట్లో పారా నెంబర్ 2లో all the collectors and district magistrate and licensing authorities and the commissioner of the police in the Telangana concern are requested to take necessary follow-up actions in the matter accordingly. What is the meaning of it? చెప్పండి ఇప్పుడు. రైట్, చెప్పు. ప్రజలకు అర్థమయ్యే విధంగా అంటే నెససరీ ఫాలోఅప్ ని అన్నిటిని కూడా చూసుకొని మీరు అరేంజ్ చేసుకోండి అని చెప్పి అందరికి చెప్పేసింది గవర్నమెంట్. ఇప్పుడు ఎవరు బాధ్యత ఇది? వీళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారు, అసలు పర్మిషన్ కూడా అక్కడ ఇంటిమేషన్ ఇచ్చారు, బాస్ ఇక్కడ వచ్చేది ఉన్నాయి జనాలు అని చెప్పేసి అని. ఈ జీవో మీరే కదా ఇచ్చారు, నెసెసిటీ తీసుకోమని చెప్పి ఇంటిమేట్ చేశారు. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ చేశారు వాళ్ళు. ఇంకెవరిది? దీనికి చెప్పాను నేను, దానికి రెండింటికి చెప్పాలి. నన్ను క్వశ్చన్ అడగకుండా చేశారు. మీరు అడుగు ఈశ్వర్, మీకున్న రైట్ నేను కాదని మొదటి నుంచి నువ్వు మీడియాగా నువ్వు చెప్పాలి, డైవర్ట్ చేస్తే నేను నాన్ సీరియస్ గా నేను నా క్వశ్చన్ ఉంది వాటికి రెండింటికి ఆన్సర్. అర్థం దయాకర్ గారు డైరెక్ట్ ఆన్సర్ చేయాలి. ఫస్ట్ బిగ్ క్వశ్చన్లో స్మాల్ క్వశ్చన్, బిగ్ క్వశ్చన్ దాంట్లో స్మాల్ క్వశ్చన్ వేసినావు. ఎస్ ఆర్ నో? ఎస్. చట్ట ప్రకారం చేయడం అనేది ఎస్ఏ, చట్ట ప్రకారమే చేస్తారు. గుండాలు వచ్చి తీసుకెళ్తారు. సహజ న్యాయం ప్రకారం ఉండదు, దాన్ని నేను మాట్లాడాను. చట్ట ప్రకారం చేయడం అనేది ఉన్నది కాబట్టి పోలీస్ చేసింది ఒకటి. రెండోది వీళ్ళు మన ఫస్ట్ సెకండ్ చెప్పిండు కదా, కాదు ఇప్పుడు అరెస్ట్ సక్రమం అంతేనా? డెఫినెట్గా దాన్ని మనం అక్రమం అనడానికి లేదు. ఎందుకంటే ఇందులో డైవర్షన్ పాలిటిక్స్ ఏం లేవు, ఏమి ఉండవు. ఈ రకమైనటువంటి ఘటనలు జరిగినప్పుడు ఇలా అరెస్టులు జరిగాయనే క్వశ్చన్ ఒకటి రేజ్ అయింది ఒకటి. రెండోది నా చావుకు రేవంత్ రెడ్డి బ్రదర్స్, అది చర్చిద్దాం, అది చాలా ఇంపార్టెంటే. ఇది కూడా ఇది కొంచెం క్లించ్ కావాలి ఇది, ఎందుకంటే ఇక్కడ కొంత డౌట్ఫుల్గా ఆగిపోయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద మా బీఆర్ఎస్ బీజేపీ నాయకుల స్టేట్మెంట్ ఏం తెలుసా? అల్లు అర్జున్కి ఎందుకు ఇస్తారండి మీరు స్పెషల్ షోస్కి? ఎక్కడ నన్ను ఎన్ని రోజుల నుంచి బంద్ చేసినాం మనం, ఏంటి మీరు అల్లు అర్జున్ వైపు ఉన్నారా? ఇంకొక ఆయనతో ఒక అడుగు ముందుకేసి వాళ్ళ భార్య రెడ్డి కాబట్టి మీరు అల్లు అర్జున్కి ఇచ్చిండ్రా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్లా ఉంటే మనమే ఎందుకు చేయాలి? అసలు మీరు స్పెషల్ పర్మిషన్ ఇవ్వకపోతే బాగుండేది. ఇక్కడ ఫస్టే చెప్పిన మనం సినిమాల్ని మన తెలంగాణ గడ్డ మీద, తెలుగు గడ్డ మీద ఎక్కడ, అది వైజాగ్ కానీ ఎక్కడ తీసినా వాళ్ళ సినిమాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పోతే ప్రమోట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. రెండవది నెససరీ యాక్షన్కు సంధ్యాకు తేడా ఉంది. బాలా వేరు, నేను ఎందుకంటే సంధ్య మెయిన్ థియేటర్, ఆ రిలీజ్కి అన్నిటికీ పోలే అల్లు అర్జున్ గారు. ఇక్కడ సగటు వ్యక్తులుగా కాంగ్రెస్ కావచ్చు, ప్రభుత్వంలో మేము ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, అరే ఆయన ఏం చేయకముందే అరెస్ట్ అయ్యింది అని ఒక సానుభూతి బయట జనంలో వస్తుంది ఒకటి. కానీ నేను బోత్ సైడ్ చూడాలి గవర్నమెంట్గా. ఓకే, ఇలా ప్రభుత్వము మీకు స్పెషల్ షోస్కి ఇవ్వకపోతే సార్ మా సినిమా ఇండస్ట్రీ నేను సార్ అంటే నేను సినిమా ఇండస్ట్రీతో కొంత సంబంధం, నేను ఎవరిని వేసుకోవాలి? దాన్ని నేను ఇప్పుడు అల్లు అర్జున్నే వేసుకోవాలి వాస్తవానికి. కానీ ఇక్కడ కండిషన్స్ అప్లై. తను కూడా ప్రేమతో ఒప్పుకున్నాడు ఏమని, ఎస్ నా ద్వారా జరిగిందని కోర్టు భావిస్తుంది, పోలీసులు అంటున్నారు కాబట్టి నేను అరెస్ట్ అవుతాను పోయిండు. కాకపోతే అరెస్ట్ అయిన తీరును ప్రశ్నించవచ్చు, ఆయనకు హక్కు ఉంది. కానీ నేను ఇక్కడ అంటున్నా, ఈ సంఘటన సెలబ్రిటీస్కి కానీ, మూవీ ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఇంకెవరైనా నాయకులకు కానీ ప్రజల దృష్టికోణం నుంచి మనం చేయాలనేదే నేను చెప్పాలనుకున్న. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ట్రోలింగ్ చేసింది ఏకంగా. మీరు ఎందుకు ఇస్తారు, ఎట్లా ఇస్తారు సార్, మీరు
కేవలం మా డిప్యూటీ సీఎం గారు కూడా ఈ సినిమా స్పెషల్ షో చూడడానికి పోతారని ఒక ప్రచారం కూడా ఉండే, పోయిన రోజు నేను చూడలే. కానీ ఎందుకంటే బాహుబలి కానీ, RRR కానీ, లేదంటే పుష్ప కానీ ఒక ట్రెండ్ సెట్టింగ్ అయింది ఇండియాలో కాదు, వరల్డ్ సినిమాకి పోటీ వచ్చినాయి. వాటిని మనం ప్రమోట్ చేసుకోవాలి. మన తెలుగు హీరోలు వరల్డ్ క్లాస్లో పోతుండండి. ఆ కోణం లేకపోతే స్పెషల్ షోస్కి ఎందుకు ఇస్తాం? ఒకవేళ అల్లు అర్జున్ గారి మీద మాకు ఇంటెన్షనల్గా మాకు కోపం ఉంది అనుకోండి, ఇవ్వం కదా. దాని కలెక్షన్ అనుమతించారు. మరి ఇక్కడ రేజ్ చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే, అనుమతించినప్పుడు ఏం చెప్పారు, రెండోది పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత వహించాలా లేదా, వాళ్ళపైన కూడా కేసులు పెట్టాల్సినటువంటి అవసరం రేపు ఉందా? మీరు అడిగిందే, రేపు హైకోర్టు ఇప్పుడు మళ్ళీ ఇంటీరియం బెయిలే కదా ఇది. అవును, అప్పుడు పోలీసుల మీద కామెంట్ హైకోర్టు ఏం చేస్తుందో అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా ప్రభుత్వం అది చేస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోలీసు కాదు కదా, అద్దంకి దయాకర్ పోలీసు కాదు కదా, పోలీస్ ఆఫీసర్స్ కోణం కూడా ఉంది కదా, వాళ్ళు కూడా చెప్తారు కదా, కోర్టు ముందు వాళ్ళు చెప్పాలి కదా. దాన్ని మనం ఏం డినై చేసేది లేదు కదా. కోర్టు మందలిస్తే మందలిచ్చుడు, కేసు పెట్టబట్టి కేసు పెట్టి, అది అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా నడుస్తుంది. కానీ జరిగిన సంఘటన ప్రభుత్వం ఒక పెద్దన్నలాగా దాన్ని కోఆర్డినేట్ చేయడం మాత్రమే చేస్తుంది, పక్షపాతంతో ఉండదని చెప్పడమే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. చట్టం తన పని తాను చేసుకపోతుంది అన్నాడు కానీ మేము చేయాల్సిన పని ఎట్లా చేస్తామనేది కూడా మేము చెప్పాలి. ఎందుకంటే దాంట్లో పొలిటికల్ గా ఏమైనా సమాధానాలు చెప్తారా? ఈ రోజు హైడ్రా వల్ల 2 చనిపోయారు, ఎవరు బాధ్యత వహించాలి, రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనేది కేటీఆర్ గారు పెట్టినటువంటి ట్వీట్ లో ఉంది. నేను మిత్రుడు కేటీఆర్ మీద నాకు మంచి అభిప్రాయం ఉంది, మేము వైరుపక్షాలం కావచ్చు. హైడ్రా చావు అది కుకట్పల్లికి సంబంధించింది, వాళ్ళే డిక్లేర్ చేసిండ్రు. ఇది పొలిటికల్ స్టేట్మెంట్. ఇక్కడ శ్రవణ్ గారు ఒక మాట అన్నారు, ఎక్కడ మన ఇది కొండారెడ్డిపల్లిది. అవును, కొండారెడ్డిపల్లి దాని మీద ఎంక్వైరీ కూడా జరిగింది. ఆ ఎంక్వైరీకి సంబంధించిన వివరాలు ఏమున్నాయో వాళ్ళు మళ్ళీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తెలుసుకోమనండి. అది చట్ట ప్రకారం అయితే మీరు ప్రతిపక్షంగా కొట్లాడండి సార్, మిమ్మల్ని ఎవరు వద్దంటారు? ఇప్పుడు లగచర్ల ఇష్యూల్ని ఒక హోమ్ మినిస్టర్ మీన్స్ సీఎంఏ హోమ్ మినిస్టర్ తన సొంత కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఐఏఎస్ ఒక పోలీస్ ఆఫీసర్ మీద దాడి జరిగితే వీళ్ళు ఏం విమర్శించి లా అండ్ ఆర్డర్ ఏం చేసినారు ఒకళ్ళు, మీరు రైతుల మీద దాడి చేస్తారని ఇంకో అంటే ముప్పేట దాడి. ఇది రాజకీయ కోణం, కానీ మనం ఎప్పుడు కూడా ప్రజాకోణమే చూడాలి. మేము మాత్రం ప్రజాకోణం. ఇప్పుడు అధికారులను ఐఏఎస్ ఆఫీసర్ అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ సార్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మీద హత్యాయత్నం జరిగింది. దానికి ప్రతిపక్షాలుగా వాళ్ళు ఏం మాట్లాడాలి? జస్ట్ దిస్ ఈజ్ రాంగ్ అని ఫస్ట్ చెప్పిన తర్వాత మీ ఫెయిల్యూర్ అనాలి. రైట్, అన్ని వీగిపోయినట్టే లెక్క. అదే చెప్పండి, అన్ని వీగిపోయాయి. ఇప్పటి వరకు నేను చెప్పిన కౌంటర్ చేసుకోమనండి. వారు అడ్వకేట్ కదా, వీరిద్దరు అడ్వకేట్. మేము సామాన్య సగటు వ్యక్తిని. సార్ ఇప్పుడు కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు మరణ వాంగ్మూలం ఇస్తే ఆ మరణ వాంగ్మూలం మీద ఎఫ్ఐఆర్ చేయాల్సింది పోయి విచారణకు ఆదేశించినాము. విచారణలో అంతా కూడా ఏమీ లేదని తేలింది. చచ్చిపోయింది ఆయన, మరణవాంగ్మూలం రాసిండు స్వదస్తూరితో, ఆయన చచ్చిపోయిన తర్వాత ఎంక్వైరీ చేసిండ్రట. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంక్వైరీలో ఏం లేదని తేలిందని చెప్పనేటువంటి ఒక భావం స్ఫురీకరించే విధంగా పెద్దలు దయాకర్ గారు మాట్లాడారు. నా విజ్ఞాపన ఏంటి అంటే, ఏదైతే తిరుపతి రెడ్డి గారు లేకపోతే రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ పట్ల వచ్చిన ఆరోపణల పట్ల ఒక స్పష్టంగా ఒక మరణవాంగ్మూలం వస్తే ఆ మరణవాంగ్మూలానికి ప్రతిస్పందనగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కేసు దర్జు చేసి విచారణ చేయాల్సింది పోయి ఎఫ్ఐఆర్ చేయకుండా మేము విచారణ జరిపినామని చెప్పని ఎట్లయితే ఒప్పుకుంటున్నారో, మరి ఈ స్టాంపీడ్ విషయంలో అల్లు అర్జున్ గారి పాత్ర ఉందా లేదా అని చెప్పని ఎంక్వైరీ కమిషన్ ఎందుకు కాన్స్టిట్యూట్ చేయలేదు? మీరు ఎంక్వైరీ కమిషన్ ఎట్లయితే కొండారెడ్డిపల్లిలో ఎంక్వైరీ కమిషన్ ఎఫ్ఐఆర్ చేయకుండా ఎంక్వైరీ కమిషన్ కాన్స్టిట్యూట్ చేసి నిజానిజాలు బయటకు పట్టుకొచ్చి ఆయన అట్లా చచ్చిపోలేదు ఇంకో దగ్గర చచ్చిపోయిందని కన్క్లూజన్కి వచ్చినటువంటి ఒక ప్రభుత్వ పెద్దలు ఇక్కడ ఈ స్టాంపీడ్లో అల్లు అర్జున్కు పాత్ర ఉందా లేదా అని చెప్పని ఎందుకు ఏ కారణం చేత ఎంక్వైరీ లాంచ్ చేయలేదు? మీరు డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ ఎందుకు లాంచ్ చేస్తారు? డైరెక్ట్గా మీరు ఆయన శుక్రవారం నడుపుట ఎందుకు పట్టుకొని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారు? వై ఇస్ దట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం నాగార్జున గారి మీద పడాలా లేకపోతే అల్లు అర్జున్ గారి మీద పడాలా? ఈ సెన్సేషనలిజం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు? ప్రజల యొక్క అభివృద్ధి పైన చర్చలు ప్రజల యొక్క కోరికల పైన అభివృద్ధి పైన చర్చ జరగకుండా ఒక డిఫ్లెక్టివ్ పాలిటిక్స్ ఎందుకు పాల్పడతా ఉన్నారో సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నా. చివరికి దయాకర్ గారు సమాధానం చెప్పలేరు ఎందుకంటే వారు ప్రభుత్వం చెప్పలేరు. ఎందుకంటే పోలీసులు స్ట్రైట్ ఫార్వర్డ్ ఇప్పుడు ఇంతకుముందు వారు అడ్వకేట్ గారు ఒక జియో చదివినరు, జియోఎంఎస్ వారు మెమో చదివినారు కదా, దాంట్లో స్పష్టంగా
ఈ యొక్క బెనిఫిట్ షోలు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న దరిమిలా సంబంధిత డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే కలెక్టర్ అంతా కూడా వాళ్ళందరూ కూడా చర్యలు చేపట్టాలా, ఫాలో అప్ యాక్షన్ అంతా కూడా తీసుకోవాలని చెప్పిన తర్వాత మళ్ళా సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ గారు వస్తున్నారు అని చెప్పిన తర్వాత ఎందుకు పోలీస్ చర్యలు చేపట్టలేదు? ఆ చర్యలు చేపట్టినందుకు ఆ పోలీసుల పైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? Why is that you are not incorporating in the FIR? Same question, huh? If Arjun is liable to be punished in this crime, so-called crime, police also is equally liable because they have not provided security.